వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఎక్కువ శాతం మందిని ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి అనారోగ్య పరిస్థితి నిద్రలేమి. దీన్ని ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల రీత్యా కంటి నిండా నిద్రపోయేటువంటి వాళ్ళ సంఖ్య మనం లైట్ వేసి వెతికినా కనపడడం కష్టంగా ఉంది. దీనికి 1,00,000 కారణాలు. మానసిక ఒత్తిడి నుంచి పోషకాహార లోపం వరకు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి వ్యాధుల నుంచి ఆయా వ్యాధులకు వాడేటువంటి వివిధ రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వరకు కూడా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క నిద్రలేమి సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. కొన్ని ఇందులో మన స్వయంకృత అపరాధాలు, అంటే మనం చేసేటువంటి తప్పుల వల్లనే ఈ యొక్క నిద్రలేమితనం కలుగుతుంది. అసలు నిద్ర పట్టకపోవడం అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటే, నేను చెప్పినటువంటి వివిధ రకాల కారణాల రీత్యా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ యొక్క ఉత్పత్తి తగ్గిపోవడం కానీ, ఆ యొక్క మెలటోనిన్ ఉన్నటువంటి ఆ మెలటోనిన్ కూడా సరిగా సమర్థవంతంగా తన సామర్థ్యాన్ని చూపించకపోవడం కానీ, అంటే పని చేయకపోవడం కానీ జరిగినప్పుడు మనకి ఈ యొక్క నిద్రలేమితనం లేదా నిద్ర పట్టకపోవడం అనేటువంటి సమస్య లేదా స్లీప్లెస్నెస్ అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. కంటి నిండా నిద్రపోయినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది, అనేక రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అథవా దురదృష్టవశాత్తు జబ్బులు వచ్చినప్పటికీ ఆ జబ్బులు కూడా త్వరగా కోలుకునేదానికి కూడా, జబ్బుల నుంచి త్వరగా కోలుకునేదానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనము చక్కగా ప్రశాంతంగా మన వయసుకు తగినట్లు, మన శారీరక శ్రమకు తగినట్లు, దేహతత్వానికి తగినట్లు మనం నిద్రపోగలుగుతామో అప్పుడు మరుసటి రోజు చాలా హుషారుగా, శక్తివంతంగా, అలర్ట్గా, యాక్టివ్గా ఉండి మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించేందుకు కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క నిద్ర లేమి ఉన్నప్పుడు మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలంటే, అన్నీ రాసుకోండి నిదానంగా. చాలా చక్కగా పనిచేస్తాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్సే దీనికి ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి ఔషధాలు వాడుకోవడమే మంచిది. మరి తెలియక అవగాహన లోపంతో మరి ఇష్టానుసారంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల కొన్నాళ్ళ పాటు వాడేసరికి అవి సరిగ్గా పనిచేయకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి కొన్నాళ్ళు వాడేసరికి ఆ యొక్క ఔషధాల యొక్క ప్రమాణం లేదా డోసును పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరికొన్నాళ్ళు వాడేసరికి ఆ యొక్క ఔషధాలకు మరొక ఔషధాన్ని తోడు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనన్నిటికి తోడు కూడా అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి వైద్యులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు చక్కగా నిద్రపట్టేందుకు సూచిస్తుంటారు. కానీ వైద్యుల మాట మనం నిర్లక్ష్య పెట్టక మనం ఇష్టానుసారంగా ఇలాంటి ఔషధాలు వాడుకొని చేజేతులారా ఆరోగ్యాన్ని స్పాయిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, జటామాంసి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి, బాగా నిదానంగా రాసుకోండి. జటామాంసి చూర్ణం ఇది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్రెష్గా తయారు చేసేటువంటి జటామాంసి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి జటామాంసి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ జటామాంసి చూర్ణం 50 గ్రాముల చూర్ణంలో 5 గ్రాములు దాల్చిన చెక్క పొడి కలిపేసేయండి. అదేవిధంగా 5 గ్రాములు జాజికాయల పొడి కలపండి. మూడవదిగా 5 గ్రాములు పచ్చకర్పూరాన్ని అలాగా వేళ్లతో అలాగా నలిచేస్తే మెత్తగా పొడి అయిపోతుంది అన్నమాట. ఆ పొడిని కూడా ఒక 5 గ్రాములు కలిపేసేయండి. ఇక్కడ స్పెసిఫిక్గా పచ్చకర్పూరమే చెప్పడం జరుగుతుందన్నమాట. కడుపులోకి వాడేందుకు ఖచ్చితంగా ఔషధంగా వాడుకోవాలంటే పచ్చకర్పూరాన్ని వాడుకోవాలి. గత అనేక వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది. పైపూత మందుగా వాడుకోవాలంటే హారతి కర్పూరం, ఉంటకర్పూరం ఇలాంటివి వాడుకోవచ్చు. కానీ మరి కడుపులోకి వాడేందుకు పచ్చకర్పూరం వాడుకోవాలి. ఎందుకంటే పచ్చకర్పూరం సహజసిద్ధంగా చెట్టు నుంచి మనకు లభ్యమయ్యేటువంటి ఆ యొక్క ఔషధం అనమాట. కాబట్టి ఆ పచ్చకర్పూరాన్ని
ఆహార పదార్థాల తయారీలో, వంటకాల తయారీలో, ముఖ్యంగా ప్రసాదాల తయారీలో, స్వీట్స్ తయారీలో, పాయసము, హల్వా ఇలాంటి వాటి తయారీలో కూడా ఈ యొక్క పచ్చకర్పూరాన్ని వాడుతుంటారు. లడ్డూలు ఇలాంటి వాటిలో కూడా ఈ యొక్క పచ్చకర్పూరాన్ని వాడుతూ ఉంటారు అనమాట. కాబట్టి అలాంటి పచ్చకర్పూరాన్నే ఇందులో కలిపేసేయాలి. ఈ 4 పదార్థాలు బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ వరకు మ్యాక్సిమం, అంటే 2.5 గ్రాము మ్యాక్సిమం డోస్ అనమాట అది. కాబట్టి 1 నుంచి 2.5 గ్రాము వరకు, అంటే వాళ్ళకు వయస్సును అనుసరించి, వాళ్ళ యొక్క వ్యాధి తత్వాన్ని అనుసరించి, వ్యాధి తీవ్రతను అనుసరించి, ఇతర అనుబంధ లక్షణాలను అనుసరించి 1 నుంచి 1.5 గ్రాము వరకు ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని తేనెతో వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే తేనెలో కూడా ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన పదార్థము మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. కాబట్టి తేనె వాడదైనటువంటి వాళ్ళు తేనె వాడుకోవచ్చు, లేకపోతే కాస్త పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. కాబట్టి పాలల్లో కూడా ట్రిప్టోపాన్ అనేటువంటి ఒక పదార్థము మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి ఉత్పత్తి బాగా అయ్యేందుకు దోహదపడుతుంది అనమాట. కాబట్టి పాలతో కూడా తీసుకోవచ్చు. అది వీలు కానటువంటి వాళ్ళైతే మరి నీళ్ళతో కూడా తీసుకోవచ్చు. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే ఈ జటామాంసినోలు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. మీరు బాగా గమనించి ఉంటారు, ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం చేతనే ఎక్కువ శాతం మందిలో మరి నిద్రలేమి, స్లీప్లెస్నెస్, అది ఇన్సోమ్నియా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, అదేవిధంగా ఈ మానసిక ఒత్తిడి వల్ల మెదడులో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైన పదార్థాలు అనేటువంటి కార్టిసాల్ ఇలాంటి పదార్థాలను తగ్గించేందుకు కూడా ఈ జటామాంసి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెదడులో ఆ యొక్క కణాలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, శరీరంలో ఉన్నటువంటి ఇతర కణాలని, ఇతర భాగాలను కూడా చక్కగా ఆరోగ్యవంతంగా హెల్తీగా ఉంచేందుకు కూడా ఈ జటామాంసి అనేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడు, సిసమిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలిగజేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మెదడులో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ఆ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడు, సిసమిక్ యాసిడ్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ మెదడులో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మెదడులో టా అనేటువంటి ప్రోటీను, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఇతర హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. కాబట్టి ఆ పదార్థాల ఉత్పత్తిని తగ్గించేందుకు కూడా ఈ యొక్క దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. జాజికాయలు ఉన్నటువంటి మిరిస్టిగాను ఇలాంటి రసాయన పదార్థాలు కూడా చక్కగా నిద్రను కలుగజేసేందుకు, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు, బాడీని కూల్ చేసేందుకు ఈ యొక్క జాజికాయ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పచ్చకర్పూరం కూడా బాడీని కూల్ చేస్తుంది అనమాట. చాలామందిలో మరి నిద్ర పట్టకున్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళలో బాడీ ఓవర్ హీట్ ఉంటుంది. అంతేకాకుండా వేడితత్వం ఉన్నటువంటి వాళ్ళలో కూడా సరిగా నిద్ర పట్టదు అనమాట. కాబట్టి దేహంలో వేడితత్వాన్ని తగ్గించేసి, పిత్తదోషాన్ని తగ్గించేసేసి, బాడీని కూల్ చేసి చక్కగా నిద్ర పట్టేందుకు, అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినటువంటి 3 పదార్థాలు కూడా చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే పనిచేసేందుకు కూడా ఈ యొక్క కర్పూరంలో ఉన్నటువంటి, పచ్చకర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాలో ఇతర అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 4 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటడం వల్ల ఔషధాలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు అంటే, వేళకి ఆహారం తీసుకుంటుండాలి, రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవాలి, రాత్రిపూట తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా మరి రెండవది, అర్లీగా ఇంతకుముందు చెప్పినట్టు పెందలాడే ఆహారం తీసుకోవడంతో పాటు మరి తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవడంతో పాటు ముఖ్యంగా అటువంటి ఆహారంలో కూడా ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం చాలా చాలా మంచిది. అదేవిధంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలన్నమాట. మీకు ఏ ఎక్సర్సైజ్ వీలైతే అది ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి. వీటన్నిటితోడు ఒకే శయనగదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. శయనగదిలో లైటింగ్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా వేళకి నిద్ర వచ్చినా రాకపోయినా వేళకు పడుకుంటూ ఉండాలి, వేళకు లేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల బయోలాజికల్ సర్కాడియన్ రిథమ్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యి మరి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మనం తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఔషధాన్ని కావలసిన రోజులు వాడి తర్వాత కూడా ఇది జాగ్రత్తలు పాటించడం వల్ల ఔషధాలలో ఉన్నటువంటి ఆ యొక్క రసాయన తత్వాలు మన దేహంలో ఉంటూ మనం సదా కాపాడుతూ మరి నిద్రలేమి సమస్య మళ్ళా రాకుండా కూడా ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని చక్కగా నిద్ర పట్టేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.
lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.